D20 ప్రోమో ఉంది భయ్యా. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మురళీ కిరణ్ మై. సో ప్రోమో అయితే ఇప్పుడే రిలీజ్ అయింది. D20కి సంబంధించి సూపర్ క్వాలిఫైయర్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. ప్రోమో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఈ సీజన్ D20 అయితే ఇంకా నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ సీజన్గా ఉండిపోతుంది అంతే. ఎందుకంటే డీని మనం లైక్ ప్రీవియస్గా చాలా ఇష్టపడ్డాము. నేనైతే పర్సనల్గా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేదాన్ని. బట్ D10 తర్వాత నాకు ఎక్కడ ఇంపాక్ట్ అయిన సీజన్ ఏమీ అనిపించలేదు. సో D10 లాస్ట్ అనమాట. నాకు ఆ సీజన్ అంత ఇష్టమో ఇప్పుడు D20 అలా అయిపోయింది అనమాట. ఎందుకంటే మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు D20లోని. ఆ ప్రోమో చూసుకుంటే అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. లైక్ కోపం వస్తుంది, బాధ వస్తుంది, అగ్రెషన్ వస్తుంది, డివోషనల్ వేశారు. సో ప్రోమోలో అన్ని మిక్స్ ఎమోషన్స్ అనేది ఉన్నాయి. ఒక్కొక్కరిది ఎక్స్ప్లెయిన్ చేసుకొని మాట్లాడుకుందాం. సో దీన్ని బట్టి విన్నర్ ఎవరో మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ అయితే తేజు పర్ఫార్మెన్స్ చూపించారు. డివోషనల్ పర్ఫార్మెన్స్ అనమాట. నిజంగా చాలా గ్రాండ్గా ఉంది గైస్. చాలా సెట్ మొత్తం ఫుల్ అయిపోయింది, స్టేజ్ మొత్తం. అండ్ D10లో తేజు ఎలా వేసేదో ఏమాత్రం తగ్గట్లేదు D20లో కూడా. అండ్ ప్రీవియస్ ఎపిసోడ్ పర్ఫార్మెన్స్ కోసం నేను మాట్లాడాల్సిందే. మహేష్ అండ్ తేజు వేశారు కదా ఫోన్కి సంబంధించి, అదైతే నెక్స్ట్ లెవెల్. అంటే ఇంకా ఆ ఫ్లిప్స్ కానీ ఆ ఫార్మేషన్స్ కానీ ఇంకా టాప్ ఉన్నాయన్నమాట. తేజు అయితే బాగా చేసింది, డివోషనల్గా వెళ్ళింది. సో నెక్స్ట్ వచ్చేసి రాజు కోసం మాట్లాడాలంటే, రాజు నేను ముందు అనుకున్నాను అనమాట లాస్ట్ ఎపిసోడ్లో. నిజంగా మీరు ఎంతమంది అవునన్నా కాదన్నా రెజీనా మ్యామ్ చెప్పింది అయితే కరెక్టే. ఎందుకంటే రాజుని అంటే ఇయర్ మొత్తం చూసుకుంటే ఒకటే స్టైల్ తనది రిపీట్ అవుతూ ఉంటుంది. ఐదర్ తను జంప్స్ చేయడం కానీ ఫ్లిప్స్ కానీ, తను ఫేమస్ అందుకే మనకు తెలుసు ఆల్రెడీ. అండ్ మాస్, ఈ రెండు స్టైల్స్ తప్ప రాజుని డిఫరెంట్గా ఈ మధ్య కాలంలో అయితే మనం చూడలేదు. రెజీనా మ్యామ్ కూడా అదే అంటారనమాట, సంకేత్ని రాజుని. సంకేత్ వచ్చేసి కాంటెంపరీ ఎప్పుడు వేస్తూనే ఉంటాడు, ఎప్పుడు అదే. సో వీళ్ళు స్టైల్ మారిస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు క్యాపబుల్. అదే రెజీనా మ్యామ్ చెప్పారు. సో నాకు కూడా ఆ ఎపిసోడ్లో చెప్పింది కరెక్ట్ అనిపించింది. స్టైల్ మారిస్తే బాగుండు అంటే. సో రాజు ఏమో సంకేత్ రాజు డ్యూయో పర్ఫార్మెన్స్తో వచ్చారు. ఇప్పుడు వచ్చేసి రాజు డిఫరెంట్గా ఒక లేడీ స్టైల్ ఆఫ్ కాంటెంపరీ లాగా సంథింగ్ పర్ఫామ్ చేశాడు. సో అది కొరియోగ్రఫీ వచ్చేసి యష్ మాస్టర్ అనమాట. మనకి యష్ మాస్టర్ అయితే తెలిసిందే కదా, డిఫరెంట్గా ట్రై చేస్తాడు, మంచి యూనిక్గా ఉంటాయి తనవి. సో తన స్టైల్ కనపడింది రాజులోని. ఇప్పటికొచ్చి రాజులో కాంటెంపరీ మనం అయితే చూడలేదు. సో చాలా స్మూత్గా చేశాడు. ఓకే, అందుకే విన్నర్ అయ్యాడు అనమాట అని నాకైతే ఒక ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని మాస్ ఆ టైప్లోనే రాజు చేస్తాడు కదా. విన్నింగ్ అవడానికి ఇప్పుడు రెజీనా మ్యామ్కి కొంచెం యూనిక్గా ఉండాలి, అందరూ డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేయాలి అనేది మైండ్లో వచ్చింది రెజీనా మ్యామ్కి. నేను అనుకుంటున్నాను అనమాట, రాజు మ్యాక్సిమం మాసే వేస్తాడు, లేకపోతే హెవీగా వేస్తాడు కదా, డిఫరెంట్గా ఎక్కువ ట్రై చేయడు కదా అనుకునేటప్పటికి ఈరోజు ప్రోమోలో అయితే అద్దరగొట్టేశాడు అనమాట. సో విన్ అయ్యే రేంజ్లోనే ఉంది ఆ పర్ఫార్మెన్స్. సో నెక్స్ట్ జతిన్ కోసం మాట్లాడాలంటే, జతిన్ నిజంగా యూనిక్గా వేస్తాడు. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు జతిన్కి కూడా. సో ప్రోమోలో కూడా చెప్తారనమాట, జతినే విన్నర్ అయితే జతిన్ అన్నట్టు రవి కూడా అంటాడు. సో డిఫరెంట్గా వేశాడు జతిన్, చాలా బాగా వేశాడు, యూనిక్గా వేశాడు. తన స్టైల్ లుక్ అది కూడా బాగుంది. సో జతిన్ అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాడు గైస్ ఈ D20లోని. D14లో మనం ఎలాంటి జతిన్ని చూసామో D20లో కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతుంది అనమాట. చాలా బాగా చేస్తున్నాడు, చాలా యూనిక్గా తనే కొరియోగ్రఫీ చేసుకొని తనే కంటెస్టెంట్గా రావడం అనేది మామూలు విషయం కాదు. సో జతిన్ అయితే ఎరగదీసేసాడు పర్ఫార్మెన్స్ మళ్ళీ. నెక్స్ట్ దిశ కోసం మాట్లాడాలనుకుంటే, సెన్షువస్గా చేసింది గ్రీష్మ మాస్టర్, దిశ అదరగొట్టేసారు ఇద్దరు. దిశ మనకి ఫేమస్ ఎలా అంటే మంచిగా ఫార్మేషన్స్, మంచిగా స్టెప్ని కంప్లీట్ చేస్తూ ఉంటుంది దిశ. అంటే క్లారిటీ ఉంటుంది అనమాట స్టెప్లోని. నాకు అది దిశలో చాలా ఇష్టము. ప్యూర్ డ్యాన్స్ ఉంటుంది, ఎటువంటి ఫ్లిప్స్తోని తను రాదనమాట. సో నాకు చాలా ఇష్టం దిశ స్టైల్ అనేది. సో అది మళ్ళీ చూపించుకుంది దిశ అయితే.
నెక్స్ట్ రిషిక కోసం మాట్లాడాలంటే, రిషిక కూడా డివోషనల్‌గా వచ్చింది. శివుడి గెటప్‌లో వచ్చిందనమాట. రిషిక అయితే చాలా ఇంప్రూవ్ అయింది గైస్. అమ్మాయిల్లోని అంటే తను ఏమాత్రం అబ్బాయిలకి తగ్గట్లేదు. ఫ్లిప్స్‌లో కానీ, డాన్స్‌లో కానీ, అగ్రెషన్ కానీ, చోటా ప్యాకెట్ బడా ధమాకా అంటారు గదా! సో, అలా అయితే రిషిక వేస్తుందనమాట. ప్రతి పెర్ఫార్మన్స్ ప్రాణం పెడుతుంది. సో, అందుకే రన్నర్ అప్‌గా వచ్చుంటది. సో, నాకింకా డౌట్ గైస్, రన్నర్ అప్ జతినా, రిషిక అనేది ఇంకా తెలీదు మనకి. గ్రాండ్ ఫినాలేలో తెలుస్తది. నేను మాక్సిమం జతిన్ ఆర్ రిషిక ఈళ్ళిద్దరిలోనే రన్నర్ అప్ ఉంటారు. విన్నర్ అయితే రాజు అనమాట. సో, అందరివి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, ఈ టాప్ 5 అయితే ఇరగదీసేస్తున్నారు. మీకెవరి పెర్ఫార్మన్స్ నచ్చిందో కామెంట్ చేసేయండి. సో, లాస్ట్‌లో ఇదంతా ఒక ఎత్తు, లాస్ట్‌లో వచ్చేసి పండు వీడియో అనేది చూపిచ్చారనమాట. వీడియో కాల్ లైవ్‌గా చేశారనుకుంటా. నిజంగా చాలా బాధ అనిపిచ్చింది. ఎందుకంటే, పండు కోసం సెపరేట్‌గా మాట్లాడుకోవాలంటే తను మంచి ఎంటర్‌టైనరు. మనకు తెలుసు వీళ్ళందరితో కాంపిటీషన్ ఇంతవరకు రావడం కూడా చాలా ఎక్కువ తను. ఎందుకంటే జనరల్‌గా వేస్తూ ఉంటాడు. నార్మల్‌గా ఈవెంట్స్‌లో వేస్తూ ఉంటాడు. నార్మల్ డాన్సే వేస్తూ ఉంటాడు. బట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది తన పెర్ఫార్మన్సెస్ అన్నీ. సో, ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో తనకొచ్చిన కొరియోగ్రాఫర్ వల్ల మంచి డిఫరెంట్‌గా మంచి ఫార్మ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. మాస్, రోబోటిక్స్ అన్నీ కాంటెంపరరీ మంచిగా అన్నీ ఒక్కొక్క పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. సో, ఇలాంటి టైంలో తనకి అలా జరగడం అనేది అందరూ బాధపడ్డారు. హోస్ట్ కానీ, జడ్జెస్ కానీ, అది గూడా అంటాడనమాట. సో, ఎలా అయినా ఈ కప్పు నీదే అని అంటాడు గదా! సో, లాస్ట్‌లో తన వీడియో చూపిచ్చారు. నిజంగా ఏడుపొచ్చేసింది. సో, ఈరోజు ప్రోమోలో అయితే అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఏడుపొచ్చింది, స్ట్రాంగ్‌గా మంచిగా లైక్ ఎనర్జీగా వేశారు. కొంతమంది డాన్స్, కొంతమంది డివోషనల్‌గా వేశారు. ఒకళ్ళు సెన్షుయస్‌గా వేశారు. సో, ఆల్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి ప్రోమోలో. ఎపిసోడ్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. సో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఎవరు విన్ అయితే మీరు చూడాలని ఉందో కామెంట్ చేయండి. విన్నర్ అయితే రాజుయే మనకి తెలుసు. బట్ మీకు అంటూ ఒకళ్ళు ఫేవరెట్ ఉంటారు కదా! వీళ్ళైతే బాగున్ను అని. సో, వాళ్ళెవరో కామెంట్ చేసేయండి. సో, థాట్స్ ఇట్. బై.